మాజీ పార్లమెంటు సభ్యులు సిపిఎం మధు కూటమి ప్రభుత్వం విధానాలను ముఖ్యంగా విద్య, వైద్యం, పాలనాపరమైన అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవటం వలన 1400 మంది విద్యార్థులు నష్టపోతున్నారని మధు ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ సంస్థపై విమర్శ. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు నిరాకరిస్తున్న గూగుల్ సంస్థను మన రాష్ట్రంలోనే విశాఖపట్నంలో ఎందుకు పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నగరాలను ప్రైవేటీకరణ చేయటం వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన అభిప్రాయపడ్డారు. 1300 రోగాలను వెంట వేసుకుని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు చేస్తున్న తప్పులను రాష్ట్ర ప్రజలు తప్పకుండా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నగరాల యొక్క నిర్మాణం యొక్క బాధ్యత ప్రభుత్వం కింద ఉంటా వచ్చింది. ఇప్పుడు అమరావతి నగరాన్ని 3 పీపీపీ మోడల్ కింద అమరావతి నగరంలో రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, పార్కులు, ఇక్కడ సమస్తం ప్రైవేటు యాజమాన్యం కింద ఆ నగరాన్ని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నగరంతో పాటు రాష్ట్రంలో మంచినీటి వ్యవస్థని, రోడ్ల వ్యవస్థని, విద్యుత్ వ్యవస్థని పూర్తిగా ప్రైవేట్కి దారాదత్తం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ప్రభుత్వం ఉన్నది పరిపాలన చేయడానిక, ప్రైవేట్ వాళ్ళకి మొత్తం సమస్త సేవలు ప్రభుత్వానికి కట్టబెట్టడానిక? ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగానే మీరందరూ చూశారు, 15 మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయని అంటే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఇంతకుముందు. ఇప్పుడు ఈ పీపీపీ అనేటువంటి మోడలు